పెట్రోల్ డీజిల్ ధర వంట గ్యాస్ ధర పెంపు తప్పేలా కనిపించడం లేదు. మే 15 కల్లా ఈ పెంపుని వర్తింపజేయాలని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పెట్రోల్ డీజిల్ పైన 4 నుంచి 5 రూపాయలు, అదేవిధంగా వంట గ్యాస్ పైన 40 నుంచి 50 రూపాయల వరకు ఈ పెంపు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేవలం ఒకసారి పెంపుకే ఇది పరిమితమయ్యే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మెల్లమెల్లగా ఈ పెంపుని ఎక్కువ చేయాలి అనే భావన కూడా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొంతకాలంగా సప్లై చైన్లో విపరీతమైన చేంజెస్ వచ్చాయి. సప్లై చైన్ పూర్తిగా డిస్రప్ట్ అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో మనం ఆల్మోస్ట్ 85 to 90% దిగుమతి చేసుకోవాల్సిందే, పెట్రోలియం నిల్వలు కానీ వంట గ్యాస్ కానీ. అలాంటి పరిస్థితుల్లో అసలు ఇప్పటి వరకు పెంపు లేకపోవడం అనేదే సామాన్య ప్రజలకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు పెంచాలి అనే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెట్రో కంపెనీలు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఏకంగా $70 బ్రెంట్ క్రూడ్ ఉంటే అది $100, $107 కూడా చేరుకుంటున్న పరిస్థితులు. సో ఈ స్థాయి అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పుడు కూడా సామాన్య ప్రజలకి ఇప్పటి వరకు కూడా పెట్రోల్ ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. దానికి తోడు ఒక్కసారి కనుక ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతే మన నిత్యావసర ధరలపైన కూడా ఈ పెంపు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాగోలాగా నెట్టుకొస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇక పైన మూలధనం అంటే వాళ్ళు ఆయిల్ కొనాలంటే ఆయిల్ కంపెనీలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టుబడికి కూడా ఇబ్బంది పడేలాగా ప్రస్తుతం దేశీయ ఆయిల్ కంపెనీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వస్తున్న లాస్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్ కంపెనీలే భరిస్తూ వస్తున్నాయి. సో ఆ భారం ఇకపైన ప్రజలకి కూడా పంచబోతున్నారు అన్నమాట. ఈ పెంపు మరొకసారి కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా సూచనలు అందుతున్నాయి. సో ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? ఒకటి, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్. దాంతో పాటుగా మనం ఆయిల్ని దిగుమతి చేసుకునే క్రమంలో కొంత షిఫ్ట్ అవ్వడం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అటు ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలపైనే డిపెండ్ అయిన మనం ఇటు రష్యాతో పాటుగా పశ్చిమ ఆఫ్రికా దేశాలపైన కూడా ఇప్పుడు డిపెండ్ కావాల్సిన పరిస్థితి. అదేవిధంగా 3 నెలలకి సరిపడా ఇండియా దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా హార్ముజ్ జలసంధిలో ప్రస్తుతం ఉన్న ఆటంకాలు కూడా మనకి ఈ సంక్షోభానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక యుఎస్ ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరి ఈ హార్ముజ్ జలసంధి దగ్గర పరిస్థితులు చక్కబడితే ఈ బ్రెంట్ క్రూడ్ ధర కూడా దిగి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక వార్త. దీనికి తోడు మనం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన స్పీచ్ కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన ఏమంటున్నారు? ఒక ఏడాది పాటు అసలు బంగారం కొనకండి అని చెప్తున్నారు. బంగారం కొంటే కనుక మనం విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. మనం అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం వేటి ఖర్చు పెడతాం? బంగారం, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ దిగుమతులకి. సో ఈ రెండింటినీ కనుక మనం కొంతవరకు తగ్గించుకుంటే మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టించుకోవడం తగ్గుతుంది అనేది కూడా. సో ఈ 2 ప్రధాన కారణాలుగా మనం చూడాల్సి ఉంటుంది. బంగారం అనేది మనకి ఒక లైఫ్ స్టైల్లో భాగం. ఆఖరికి పెళ్లి చేసినా, చిన్న శుభకార్యం చేసినా 1 గ్రాము నుంచి 4-5 గ్రాములైనా కూడా బంగారం కొనాలి అనేది. దానికి తోడు ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంటిది శుభకార్యాలప్పుడు బంగారం కొనడం సహజంగానే చాలా వరకు తగ్గింది. అలాంటిది ఇప్పుడు స్వయంగా ప్రధాని మీరు ఏడాది పాటు బంగారం కొనకండి, అలా బంగారం కొనకుండా ఉంటే మీరు మీ దేశభక్తిని చాటుకున్నట్టే అని చెప్తున్నారు. దానికి తోడు మనం స్టాక్ మార్కెట్స్ రియాక్షన్ కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్న పరిస్థితులు, గత కొంతకాలంగా మెల్లమెల్లగా కోలుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ కూడా సైడ్ వేస్లో ఉన్నట్టు చెప్తున్నారు. అటు బుల్లిష్ కాదు, ఇటు బేరిష్ కాదు. సో ఇవన్నీ ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి. అదేంటి? ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, మరోవైపు మీరు బంగారం కొనడం తగ్గించుకోండి, దానికి తోడు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోండి అని ప్రధాని స్వయంగా చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయండి, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోండి అని సూచనలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ వేటికి సంకేతం? స్టాక్ మార్కెట్లు ఒకవైపు కొలాప్స్ అయిపోతున్నాయి. దానికి తోడు మనం కొన్ని నివేదికలు చూస్తుంటే ఏకంగా గ్రోత్ రేట్ మనం 0.5 to 1%
తగ్గిందని కూడా చెప్తున్నారు. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన తగ్గుదల కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని తీసుకున్నా కూడా గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం, వృద్ధి రేటు తగ్గిపోవడం అనేది మనకి కనిపిస్తున్న కీలక పరిణామం. వీటన్నింటికీ కారణం పశ్చిమాసియా సంక్షోభమే. సో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో పాటుగా అసలు ఏ దేశం ఎవరితో ఉంది, ఏ దేశం ఎవరికి అలయన్స్గా ఉంది, ఏ దేశం ఎవరిపైన దాడి చేసుకుంటుంది, ఇలాంటి ఒక అనిశ్చిత పరిస్థితులు ఓవరాల్గా ప్రస్తుతం మనం గ్లోబల్ ఎన్వైరన్మెంట్లో చూస్తున్నాం. పొలిటికల్ రిలేషన్స్ కూడా మారిపోతున్న పరిస్థితి. పెద్ద దేశాలు, మనం 4-5 ఎకానమీస్ చెప్పుకుంటాం. యుఎస్, రష్యా, చైనా, ఇండియా, జపాన్, ఇలాంటి ఎకానమీస్ చెప్పుకుంటాం. ఈ ఎకానమీస్ అన్నీ కూడా 0.5 to 1% గ్రోత్ రేట్ని తక్కువ చేసి చూపుతున్నాయి. అదేవిధంగా ఇండియన్ గ్రోత్ రేట్ విషయంలో, అదేవిధంగా ఇండియన్ జీడిపి క్యాలిక్యులేషన్ విషయంలో కూడా మార్పులు మనం చూస్తున్నాం. సో రూపాయి విలువ అంతకంతకి దిగజారిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. సో వీటన్నింటికీ పరిష్కారం ఏంటంటే సామాన్యుల దగ్గర ఉంది అనేది వాదన. సామాన్యులు కనుక కొంతవరకు కన్జంప్షన్ని తగ్గించుకుంటే మన విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, గ్యాస్ ధరలు పెంచడం, ఈ పెంపు మరింతగా ఉంటుంది అనే సంకేతాలు ఇవ్వడం. సో మనం చేయగలిగేది ప్రస్తుతం మన చేతుల్లో ఏం లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ అనేది మన నిత్యకృత్యం. ఒకవేళ నిజంగా పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉంటే రవాణా రంగం పైన తీవ్ర ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే రవాణా మొత్తం డీజిల్ పైనే ఆధారపడి ఉంటుంది. డీజిల్ ధర పెరిగిన వెంటనే కూరగాయల ధరలు, పప్పు ధాన్యాలు, అదేవిధంగా బియ్యం, ప్రతి వస్తువు ఏదైతే మనం లాజిస్టిక్స్ పైన డిపెండ్ అయి ఉంటాయో అలా ప్రతి వస్తువు ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో బ్రేస్ ఫర్ ఇంపాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్న సూచన. అది కేవలం 1-2 నెలలు కాదు, ఏకంగా ఏడాది పాటు. అందరికీ చాలామంది ఎకానమిస్టులు కానీ లేకపోతే ఇతరులు కానీ ఏమని సజెస్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర కొంతవరకు లిక్విడిటీ ఉంచుకోండి, అంటే రెడీ క్యాష్ పెట్టుకోండి అనేది కూడా చాలామంది చేస్తున్న సూచన. ఇదంతా ఎందుకు అంటే ఇంకా కొంతమంది మనకి కెరీర్ స్టార్టింగ్లో చాలామంది చెప్తారు, అదేంటంటే 3 నెలల జీతాన్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోండి, దాన్ని ఖర్చు పెట్టకండి అనేది కూడా చాలామంది చేసే సూచన. సో అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ ప్రత్యేకతని లేకపోతే అలాంటి జాగ్రత్తని కూడా ఇవి నొక్కి చెప్తున్న పరిస్థితి. సో లిక్విడిటీ ఉంచుకోండి, వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ కన్జ్యూమ్ చేయడం, అదేవిధంగా ఇటు వీలైనంత వరకు బంగారం కొనకుండా ఉండడం. సాక్షాత్తు దేశ ప్రధానే మనకి సూచిస్తున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చూసాం కరెక్ట్గా పశ్చిమాసియా సంక్షోభం మొదలైనప్పుడే కోవిడ్ లాంటి ఒక సంక్షోభాన్ని భారత్ కూడా ఎదుర్కోబోతోంది అనే ఒక సంకేతం మనకి కనిపించింది. అయితే కోవిడ్ ఎట్ ఎ టైం ఒక లాక్డౌన్కి లేకపోతే ఎట్ ఎ టైం జనజీవనాన్ని స్తంభింపజేయడానికి కారణమైంది. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా ఆ పరిస్థితి ఎదుర్కోవడం కూడా మనం చూస్తున్నాం. డే 1 మనకేం పెద్ద ఇంపాక్ట్ పడలేదు, దానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ కూడా ఆ ఇంపాక్ట్ సాధారణ ప్రజలపైన కూడా పడుతోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం నిత్యావసర ధరలు ఇప్పటికే కొంతవరకు పెంపు చాలా సిటీస్లో కనిపిస్తోంది, ఇకపైన మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దీని అన్నిటికీ పరిష్కారం పశ్చిమాసియా సంక్షోభం ఒక పరిష్కారానికి లేకపోతే ఒక కొలిక్కి రావడమే. ఒక లాంగ్ టర్మ్ వార్ దిశగా ఒకవైపు అటు ఇరాన్ కానీ అమెరికా కానీ వెళ్ళడం చూస్తున్నాం. దానికి కనుక ఒక పరిష్కారం లభించకపోతే మన ఎకానమీయే కాదు, కేవలం ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే ఏ దేశ ప్రభుత్వాన్నో బ్లేమ్ చేయాల్సిన పరిస్థితులు కూడా కాదు. ఇక్కడ గవర్నెన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఇబ్బందులు కానీ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాల పరిస్థితులు అన్నిటితో కనుక ఒక్కసారి కంపేర్ చేసుకుని చూసుకుంటే పెంపు అనేది మనకి కొంత ఆలస్యంగానే జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా హైలైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితులకి రెడీగా ఉండండి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సూచన.